2 ఏళ్ల నుంచి వాలంటరీ మీద చంద్రబాబు అండ్ బ్యాచ్ విష ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా వాలంటీర్ల వ్యవస్థ జగన్ తీసుకువచ్చారని ఆయన అన్నారు. ఇంటి దగ్గరకే పథకాలు అందిస్తున్నామన్నారు. ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చి వాలంటీర్లను తప్పించారన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే 80% పైన అయ్యేది. ఇప్పుడు ఉన్న సిస్టమ్నే ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తుంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకు, ఓల్డ్ వీళ్లకు, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు. కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు. కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. వాస్తవానికైతే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్గా చేసి 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళతో చేయించవచ్చు కదా, వీళ్లతో చేయించవచ్చు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అడ్డం కొట్టింది నువ్వు. దానికి నువ్వు ఎంత సంజాయిషి ఇచ్చినా ఎవరైతే అంగీకరించరు. జనం ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. రేపు అది ఎన్నికల్లో కూడా అది కనపడుతుంది. అవ్వాతాతలకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం టీడీపీ అని మీరు చెప్తున్నారు. టీడీపీ కాదు వైసీపీ అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ రాజమండ్రి అభ్యర్థి నేనే పెన్షన్ వాలంటీర్లతో ఇవ్వకుండా ఆపించాను అంబేద్కర్ రెడ్డిగా ప్రెస్ మీట్ ఎలా చూస్తారు సార్? అంటే అందరికీ తెలిసింది. అక్కడ ఎవరో ఆ అభ్యర్థి తను ఓపెన్ గా అన్నాడు. కానీ వీళ్ళు కూడా అంతకుముందు అదే అన్నారు. వీళ్ళు ఈ మాటలు అన్నవి ఎప్పుడైతే దీన్ని గుర్తించినప్పుడు వీళ్ళు అన్నారు. ఈరోజు ఎప్పుడైతే అది ఒకసారి ఆ ఆగ్రహం, ఆ కోపం సునామీ మాదిరి వచ్చి మీద పడుతోంది, ప్రజా ఆగ్రహం అంతా చవి చూడాల్సి వస్తుంది, మామూలుగా చిత్తగొట్టరు, జనం మామూలుగా కొట్టరు, ఎన్నికలు 4 రోజుల్లో ఉన్నాయని భయం పెట్టుకుందో అప్పుడు ఈ సాకులు ఏవో చెప్తున్నారు, మా మీద ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంటెన్షన్ అయితే క్లియర్. ఒకటి, చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిస్టమ్స్ వల్ల ప్రజలకు మంచి జరుగుతున్నందువల్ల ఆ బ్లెస్సింగ్స్ ఆయనకు ఖచ్చితంగా పూర్తి ఉన్నాయి. వీటిని మేమేమీ చేయలేమనేది బలంగా పడిపోయింది. ఆ సమయంలో దాన్ని ఎలాగో ఆ జనంలో ఉండే ఇది ఆపలేరు. కాబట్టి ఏదైతే కారణమని వాళ్ళు అనుకుంటున్నారో ఇందుకు ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే, ఈసీ మీద ప్రెజర్ తీసుకొచ్చేసి ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే ఈ 2 నెలల్లో ఆ ఆగ్రహం, కోపం జగన్ గారి మీదకి పోతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ప్రజలు మాత్రం అర్థం చేసుకోలేరా? అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ సిచ్యువేషను ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద అనేది చంద్రబాబు నాయుడు అనుకో ఆ గ్యాంగ్ రియాక్షన్స్లోనే తెలుస్తుంది. వాళ్ళు ఒక సంధి ప్రేలాపనలు ఏదైతే చేస్తున్నారో దానిలోనే ప్రజల ఆగ్రహం వాళ్ళ మీద ఎంత ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి? ఎలక్షన్ కమిషన్కు రోజు మీరు గమనిస్తే ఎలక్షన్ కమిషన్ రెఫరెన్స్లో వచ్చేవన్నీ ఈనాడులో పబ్లిష్ అయింది, ఇంకోటి పబ్లిష్ జ్యోతిలో పబ్లిష్ అయింది. ఇవేదో తప్పుడు ఆరోపణ, తప్పుడు ఇవి చేయడము, దాన్ని పెట్టడము, అది అక్కడ ఈసీకి పంపించడం, అక్కడ ప్రెజర్ చేసేసి ఇంకొక నోటీసులు ఇవ్వడం, ఇది కంటిన్యూస్గా నడుస్తుంది. ఈసీకి మూకుమ్మడిగా వదిలేశారు. మూకుమ్మడిగా ఎప్పుడైతే వాళ్ళ మీద వ్యక్తిగతంగానో ఎవరి మీదైనా వాళ్ళ మీద వాళ్ళ మానసిక స్థైర్యమో లేక వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతీసే రకంగానో, ఆత్మగౌరవం దెబ్బతినే రకంగా ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కడ స్పందన అనేది వస్తుంది చేసి. అండ్ ఖచ్చితంగా ఆ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉన్నది అది ఇండిస్పెన్సబుల్. అంటే దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, అదే ఖాయం. ఎందుకంటే దాని అవసరము, దానివల్ల ఉపయోగము 2 కూడా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి.